మా ఊర్లో ఏ ఫంక్షన్ అయినా సరే మా నాయనమ్మ వచ్చేది కాదు. పక్కింట్లో పెళ్లి జరుగుతున్నా నెత్తిన గంప పెట్టుకొని పొలానికి వెళ్ళిపోతూ ఉండేది. ఊర్లో ఎక్కువగా వడిబియ్యాలు పోసుకొని వస్తారు సమ్మర్‌లో. ఏం పనులు ఉండవు గదా! పొలం పనులు. నాయనమ్మ ఇంట్లో ఉండేది అప్పుడు పని లేకున్నా ఇంట్లో ఉండేది కానీ అలాంటి భోజనాలకి వచ్చేది కాదు. ఎందుకు నాయనమ్మ పోదాం పదా అంటే రాకూడదు అనేది. అప్పుడు మాకంత అర్థం కాదు కదా! అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు చాపలో కూర్చోబెట్టి, పసుపు బొట్టు పెట్టేసి, భోజనాలు పెట్టిన తర్వాత తాంబూలాలు ఇస్తూ ఉంటారు కదా! వితంతువులు రాకూడదన్నమాట. నిజంగా ఎంత అన్యాయం కదా! ఆడవాళ్ళు అది ఎలా భరించగలరు? ఇలాంటి ఆచారాలు ఇప్పుడున్నాయో లేదో తెలీదు గానీ, అప్పట్లో చాలా ఉండేవి. అదంతా తట్టుకునే ఆత్మస్థైర్యం నిజంగా ఆడవాళ్ళకే ఉంది. హ్యాట్స్ ఆఫ్ లేడీస్‌కి. నిజంగా వితంతు మహిళలని ఎంతగా బాధపెట్టేవాళ్ళంటే అప్పట్లో, మా నాయనమ్మ మళ్ళీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా చెప్పేది కాదు. నేను రాకూడదు అనేది.